కొన్నిసార్లు కొంతమందిని దేవునితో సమానులుగా చేసేస్తుంటాం మనం. రాజకీయవేత్తలను దేవుళ్ళు అంటారు కొంతమంది. మాకు కనిపించే దేవుడు మీరేనండి. వాళ్ళేమో కోడి పందాల దగ్గర బిజీగా ఉంటారు. వాళ్ళేమో నీకు దేవుళ్ళు నీకు. లేకపోతే రాత్రులు అయితే తాగిపడిపోతుంటారు వాళ్ళు. రాజకీయవేత్తలుగానే చూడండి, అంతేగాని దేవుళ్ళని పిలవకండి వాళ్ళు. కొంతమంది శాస్త్రవేత్తలని దేవుళ్ళు. శాస్త్రవేత్తలు కనిపెట్టారు కాబట్టే మనకి ఇంత మంచి జీవితం ఉందండి. నా దృష్టిలో శాస్త్రవేత్తలే దేవుళ్ళు అంటారు చాలామంది. ఏం కనిపెట్టారు శాస్త్రవేత్తలు? చాలా మంచి విషయాలు కనిపెట్టారు, కాదంటలేదు. కానీ ఆ కనిపెట్టడానికి మూల పదార్థాలు ఎవరికి సృష్టించారు? దేవుడే కదా. దేవుణ్ణి దేవునిగా గుర్తించాలని సమాజం ఈ రోజుల్లో. ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఇంకా నాకు కనిపించే దేవుడు మీరేనండి అంటారు చాలామంది. అఫ్ కోర్స్ దేవుడు వారిని వాడుకున్నాడు మీకు సహాయం చేయడానికి, కానీ వారిని తీసుకెళ్ళి ఏ స్థానంలో పెట్టకూడదో దేవుని స్థానంలో పెట్టడానికి వీళ్ళే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి దేవుళ్ళు అనే మాటకి అసలు మీనింగ్ కూడా తెలియట్లేదు ఈ రోజుల్లో. క్రిస్మస్ సంక్రాంతి సమయం వచ్చిందనుకోండి, బట్టల షాపులో బయట ఏం బోర్డు పెడతారో తెలుసా? కస్టమర్ దేవుళ్ళకి స్వాగతం అంటాడు ఆయన. అంటే నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర బట్టలు కొనేస్తే నువ్వు కూడా ఏమైపోయావు అనమాట, దేవుడివే. కస్టమర్ దేవుళ్ళ, కస్టమరే. దేవుళ్ళు అనే మాట చూడగానే మరి ఇంక నేను దేవుణ్ణి కాబట్టి అన్నట్టుగా వెళ్ళి లోపలన్నీ కొనుక్కొని వస్తూ ఉంటారు చాలామంది. న్యూస్ పేపర్లో వేస్తుంటారు, పాఠక దేవుళ్ళందరికీ నమస్కారం అంటాడు. అంటే వాళ్ళు న్యూస్ పేపర్ 3 రూపాయలు పెట్టి కొనుక్కొని చదివే వాళ్ళందరూ ఏమైపోయారు? దేవుళ్ళు అయిపోయారని. పాఠక దేవుళ్ళు, కస్టమర్ దేవుళ్ళు, ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఈ రోజుల్లో యాంకర్లు సగం తెలుగు సగం ఇంగ్లీషు, తెలుగు సరిగ్గా రాని వాళ్ళందరూ యాంకర్లు ఈ రోజుల్లో. వాళ్ళు వచ్చి అంటారు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. అంటే వాళ్ళ ఛానల్ చూసే వాళ్ళందరూ ఎవరన్నమాట? దేవుళ్ళు. నువ్వు ఎవరిని పడితే వాళ్ళు దేవుళ్ళు అని పడాలని లేదు కదా. దేవుడు అనేవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆయనకు ఒక విశిష్టత ఉంది, ఆయనకు ఒక సార్వభౌమాధికారం ఉంది. గాడ్ ఈజ్ సావరెన్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తమును సృష్టించిన దేవుడు మాత్రమే కాకుండా తన మహత్తైన మాట ద్వారా సకలమును ఏం చేస్తున్నాడు? ఆయన నిర్వహించే దేవుడు ఆయన. దెర్ ఈస్ పవర్, దెర్ ఈస్ హీలింగ్, దెర్ ఈస్ డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు నామ ఉచ్చారణలో స్వస్థత ఉంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.